रूपकदा ददाति स्वप्रदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनस्य नमां विष्णुपदाय कृष्णपृष्ठाय गोपेश्वरधराधर स्वामी नमस्ते प्रोपादे गौरवाणि प्रचारे विशेषस्वरामचन्द्रस्तारे। हरे कृष्ण। సో మనం మనం ఏం చదువుతున్నామండి? ఉపదేశామృత. ఉపదేశామృత అంటే ఉపదేశం, అమృతమైన ఉపదేశం అనేది ఆ పుస్తకం పేరు. శ్రీల రూప గోస్వామి అతను రాశారు ఉపదేశామృత. మనం ప్రతిసారి రూప గోస్వామికి నమస్కరించి అతన్ని గుర్తు చేసుకుని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. యాక్చువల్లీ భక్తుడి జీవితంలో ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆచార్యుల్ని గౌరవించడం, ఆచార్యుల్ని నమస్కరించడం, వాళ్ళ యొక్క కృపని కోరడం అనేది జీవితంలో అంటే భక్తుడు జీవితంలో అతి ముఖ్యమైన విషయం అన్నమాట అండి. భగవత్ కృప, భక్తుడు కృప ఉంటే భగవత్ కృప అనేది వస్తుంది. భక్తుడు కృప లేకుండా భగవత్ కృప రాదు. మనం గుళ్ళో వెళ్ళి డైరెక్ట్ గా నేను వెళ్తాను లోపల పూజ చేసేస్తాను అంటే అవ్వదు. అక్కడ అర్చకులు యొక్క సహాయం ఉంటేనే అవుతుంది. నువ్వు వెళ్ళి పెట్టేస్తాను అంటే భగవంతుడు తీసుకోడు అండి. సో యాక్చువల్లీ కొంతమంది ఆచార్యులు ఏమని చూపించారు అంటే నాకు సరే ఎవరు ఏ ఆచార్యులు ఇది చేశారు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. కానీ ప్రతిరోజు అతను మనం ఎలాగే విష్ణు సహస్రనామం చదువుతాము, లేకపోతే చెప్పుకుంటాము, వింటాము, అలాగా ప్రతిరోజు 1000 సార్లు ఆచార్యుల యొక్క పేర్లు చెప్పుకుని అతను నమస్కరించేవాట. ప్రతిరోజు 1000 సార్లు ఆచార్యుల పేరు చెప్పుకునేవాట. సో అంటే వీళ్ళందరూ మనకి చూపించారనమాట భగవద్భక్తి రావాలి అంటే ఎలాగా ఎటువంటి భావం ఉండాలి, ఎటువంటి అటిట్యూడ్ ఉండాలి అనేది మనకి భక్తులందరూ మనకి తెలియచేశారు. సో అందుకని ఫస్ట్ మొట్టమొదటిగా శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం అని చెప్పారనమాట. చైతన్య మహాప్రభు అతి గౌర పూర్ణిమ వస్తుందండి.
వచ్చే 14వ తారీఖు చైతన్య మహాప్రభు యొక్క పుట్టినరోజు. అదే హోలీ రోజు కూడా అదే రోజు. సో ఇప్పుడు మొత్తం ఇస్కాన్ గుళ్ళు అన్ని చోట్ల కూడా చైతన్య మహాప్రభు కృష్ణ కథ ఎలాగైతే మన భాగవత కథ అయితే కృష్ణ కథ, అలాగే గౌర కథ అంటారనమాట. అంటే గౌరాంగ మహాప్రభు, చైతన్య మహాప్రభుని కూడా గౌరాంగ మహాప్రభు అంటారు. అతను గౌరవర్ణంలో ఉంటాడనమాట. ఆ ఒక బంగారం కలర్ లో ఉంటాడనమాట. అలానే మోల్టెన్ గోల్డెన్ కలర్ అని చెప్పారు. రాధారాణి యొక్క మనస్సుతో వచ్చిన కృష్ణుడు అనమాట. రాధాభావంతో వచ్చిన కృష్ణుడు చైతన్య మహాప్రభు. ఏమండి? సో రాధారాణి ఎవరండి? భక్తులందరికీ ఆరాధ్య దేవత. ఏమిటి ఆయన? ఎందుకు అంటే రాధారాణి యొక్క అనుమతి లేకుండా కృష్ణుడికి ఏది చేరదు. దేన్నైనా సరే ఒక చాలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఏదైనా నైవేద్యం ఏదైనా వండి ఇచ్చామనుకోండి, వాళ్ళ అసిస్టెంట్లు ముందు చెక్ చేస్తారు, ఇది స్వామికి ఇవ్వడానికి అర్హత ఉందా, దీనికి అది సరిగ్గా ఉందా అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తేనే స్వామి దగ్గరికి వెళ్తుంది. అలాగా రాధారాణి యొక్క సర్టిఫికేషన్ లేకుండా మన భక్తి కృష్ణుడికి చేరదనమాట. సో అందుకని రాధారాణియే గురువులకి అందరికీ కూడా ఆరాధ్యం అనమాట. చివరికి మొత్తం సమస్త జగత్తు భగవత్ సేవ చేయాలి అనే భావం ఏదైతే ఉందో, భక్తులకి భావం ఏదైతే ఉందో, అది చివరికి రాధారాణి దగ్గరికి వెళ్ళి రాధారాణి ద్వారానే కృష్ణుడికి చెందుతుంది. కృష్ణుడికి చేరడానికి అదే మార్గం అన్నమాట. సో మనం కొన్నిసార్లు ఇది 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 మనకి మళ్ళీ ఇక్కడ ఫీలింగ్ రాకూడదు, ఏ రాధా ఒక్కతేనా? రాధా ఎందుకు అంటే ఆవిడే భక్తి యొక్క పర్సోనిఫికేషన్ అన్నమాట. భక్తి అంటే శ్రీమతి రాధారాణి అన్నమాట. సో అందుకని భక్తి మనకి రావాలి అంటే రాధారాణి యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట అండి. సో ఆ రాధారాణి యొక్క భావం, సో ఆ రాధారాణి యొక్క భావంతో భగవంతుడు స్వయంగా, కృష్ణుడు స్వయంగా ఆ ఉత్తమమైన భక్తి ఏదైతే ఉందో అది జనాలందరికీ పంచిపెట్టడానికి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క రూపంలో అవతరించాడు. అతని యొక్క చైతన్య మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదండి, ఈ భక్తి అనే మహావృక్షం ఏదైతే ఉందో, ఈ మహావృక్షానికి, భక్తి యొక్క మహావృక్షానికి చాలా పళ్ళు ఉన్నాయండి. ఏ ఒక్క పండు తిన్నా కూడా అది అమృత తుల్యం అన్నమాట. అటువంటి పళ్ళు చైతన్య మహాప్రభు ఈ ద్వారా పెంచబడిన ఈ చెట్టు ఉంది కదండి, ఆ చెట్టుకి అసంఖ్యమైన పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళని చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నేను తోటమాలిని, సో నేను ఎన్నెన్ని ఒక తోటమాలి ఎన్ని పంచబెట్టగలడు? తన దగ్గరికి వచ్చిన వాళ్ళు నలుగురికి పంచబెట్టగలడు. కానీ ఈ చెట్టుకి ఎన్ని పళ్ళు ఉన్నాయి? లెక్కలేని పళ్ళు ఉన్నాయి. సో అందరికీ చెప్తున్నారనమాట, ఈ భారతదేశంలో ఎవరైతే పుట్టాడో ప్రతి ఒక్కడు యొక్క ధర్మం ఏమిటయ్యా అంటే ఈ కృష్ణ భక్తి ఏదైతే ఉందో దాన్ని మిగతా వాళ్ళకి పంచి పెట్టడం అనేది వాళ్ళ కర్తవ్యం అన్నమాట. వాళ్ళ ఎలాగైతే ఒక ఈ భారతదేశంలో పుట్టడం అనేది ఒక సౌభాగ్యం, ఒక అర్హత అన్నమాట. అందరికీ ఈ సౌభాగ్యం రాదండి. జనాలు బయట అంటే భారతదేశంలో పుట్టడం అనేది అరుదు. అలాగే భక్తుడు యొక్క కుటుంబంలో భక్తి యొక్క ప్రాముఖ్యత ఉన్న చోట ఉండడం అనేది, పుట్టడం అనేది చాలా చాలా అరుదు. ఎంతో మహద్భాగ్యం ఉంటేనే ఒకళ్ళు భక్తి జగత్కి రాగలరు ఏమండి. సో సో చైతన్య మహాప్రభు ఏమన్నారు అంటే, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడి యొక్క
కర్తవ్యం ఏమిటంటే ఈ కృష్ణ భక్తి ఏదైతే ఉందో దాన్ని అందరికీ పంచిపెట్టాలి అన్నమాట చైతన్య మహాప్రభు చెప్పారనమాట. ఎప్పుడైనా చైతన్య చరితామృత మనం ఎప్పుడు చదివినప్పుడు మనకి అది బాగా అర్థమవుతుంది. మహాప్రభు యొక్క భావం ఏమిటి అనేది, తత్వం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. సో మనం దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే అది చాలా హై లెవెల్ ఆఫ్ భక్తి అనమాట. చైతన్య మహాప్రభు చూపింది అదే. ఇప్పుడు రాధాకృష్ణ భావం అనేది సెంటిమెంట్ కాదు, భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు. అతి ఉత్కృష్టమైన భక్తి అండి అది, ప్రేమ అండి, భగవద్భక్తి అండి అది. సో అటువంటి కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని అందరికీ అందడానికి రూప గోస్వామిని చైతన్య మహాప్రభు ఎంపవర్ చేశారనమాట, అనుగ్రహించారు, ఆశీర్వదించారనమాట. సో రూప గోస్వామి అందరి కోసమని ఈ ఈ ఈ శాస్త్రాలన్నీ రాశారు. చెప్పవలసింది ఏంటంటే మనం చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోవాలి అంటే ముందు మనకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు మనం పాటించడానికి ప్రయత్నిస్తే ఒక సిన్సియర్ స్టూడెంట్ ఎప్పుడూ కూడా ఎలా సక్సెస్ అవ్వాలి అన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిసిప్లిన్డ్ గా ఫాలో అవ్వాలి. అయితేనే మనకి ఆ విషయం అర్థమవుతుంది. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే మనకి ప్రోగ్రెస్ స్లో అయిపోతుంది అనమాట. ఏమండి? సో సో భక్తిలో ప్రవేశించడానికి రూప గోస్వామి ఎవరైతే ఉన్నారో అతను ఉపదేశామృత అని చెప్పి ఇచ్చారు. ఇవి చాలా ఇంపార్టెంట్ సూత్రాలు. భక్తి అర్థం అవ్వడానికి, మన భక్తిలో ఏ లెవెల్లో ఉన్నాం తెలుసుకోవాలి, మనలో అనర్థాలు ఏమున్నాయి, అవసరం లేనివి ఏ మనలో వస్తున్నాయి. భక్తిలో ప్రవేశించాక కూడా చాలా రకమైన అనర్థాలు వస్తాయి. ముందు ఉన్న అనర్థాలు ఒక రకమైన అనర్థాలు, భక్తిలోకి వచ్చాక వేరే రకాల అనర్థాలు వస్తాయి. అహంకారం వస్తుంది, ఓ నేను భక్తుడు అయిపోయాను అనే ఒక అహంకారం కూడా వస్తుంది. ఏమంటే చాలా రకాల అహంకారాలు వస్తాయి. సో వాటన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. మాకు ఫస్ట్ తెలియాలి ఇది పెచ్చ మొక్క, ఏది కావాల్సిన మొక్క అని మనకు అర్థం కావాలి. తెలియకపోతే మనం ఎలా తీసేస్తాం దాన్ని? సో ముందు మనకు అర్థం కావాలి. సో ఈ ఉపదేశామృత ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకుంటే మనం భక్తిని సరిగ్గా నరిష్ చేయొచ్చు అనమాట. దాన్ని ప్రోత్సహించవచ్చు, సరైన దారిలో దాన్ని తీసుకెళ్ళచ్చు. ఏమండి? సో మనం ఫస్ట్ 3 శ్లోకాలు చదివామండి ఇప్పటి వరకు. మొదటి 3 శ్లోకాల్లో మీరు చూస్తే 3 శ్లోకాల్లో కూడా ఒక పర్టిక్యులర్ పాయింట్ మనకి రిపీట్ అవుతోంది. ఇప్పుడు ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇప్పుడు వేగాల గురించి చదివాం. అంటే ప్రేరేపణ, మన ఇంద్రియాల యొక్క ప్రేరేపణ గురించి చదివాం. సో చెప్తూ ఏం చెప్తున్నాడు? ఏతాన్ వేగాన్యో విషహేత ధీర సర్వామపీమ పృథివీం చ శిష్యాత్ అని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఫస్ట్ లో ఏం చెప్తున్నాడు? దాంట్లో ఒక వేగం ఏం చెప్పారు? జిహ్వా వేగం అన్నారు, నాలుక యొక్క వేగము అన్నారు. నాలుక ఏం చేస్తుంది? మాట్లాడడానికి అనమాట. మాట్లాడడం అంటే ఎవరితో మాట్లాడతారు? గోడతో మాట్లాడరు, ఇంకోళ్ళతో మాట్లాడతారు, వేరే వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి? సో జిహ్వా వేగం అనేది దేంతో రిలేటెడ్? చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో రిలేటెడ్ అనమాట. అంటే సాంగత్యం. సో ఇక్కడ సాంగత్యం గురించి చెప్తున్నారనమాట, జిహ్వా వేగం రూపంలో చెప్పారు. రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారు? షడ్భిర్భక్తి వినశ్యతి, ఏవైతే భక్తిని నాశనం అవుతుంది, దేని వల్ల అయితే భక్తి నాశనం అవుతుంది, భక్తి నశిస్తుంది అన్న విషయం చెప్తూ అత్యాహార ప్రయాస ప్రజల్పో నియమాగ్రహ జనసంఘర్ష లౌల్యం అని చెప్పారు. దాంట్లో ఏమన్నారు? ప్రజల్ప అన్నారు. ప్రజల్ప అంటే ఏమిటి? ప్రజల్ప అంటే ప్రాపంచిక విషయాల గురించి చర్చించుకోవడం అనమాట. అక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, జనసంఘర్ష అన్నారు. అంటే ప్రాపంచిక మనస్సులు వ్యక్తులతో సహవాసం చేయడం, సాంగత్యం చేయడం అనమాట. సో ప్రజల్ప జనసంఘర్ష మీరు క్లోజ్ గా కనుక అబ్జర్వ్ చేస్తే
ఇవన్నీ కూడా దేనికి రిలేటెడ్? సాంగత్యానికి రిలేటెడ్. మూడో దాంట్లో ఏం చెప్తున్నారు? ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సత్ సంగత్యాగాత్ సతో వృత్తేః అన్నారు. సంగత్యాగాత్. సంగత్యాగం చేయాలి అన్నారు. సంగత్యాగం అంటే అసత్సంగత్యాగం అంటే ఏంటి? భక్తులు ఇప్పుడు సంగత్యాగం అంటే భక్తులు కాని వారి యొక్క సహవాసాన్ని వదులుకోవడం ద్వారా అని చెప్తున్నారు. మళ్ళీ సతో వృత్తేహే భక్తుల యొక్క సహవాసం చేయడం వల్ల. సో నేను చెప్పేది ఎంఫసైజ్ ఎలా చేస్తున్నారో చూడండి. ప్రతి శ్లోకంలో భక్తుల యొక్క సాంగత్యం అనేది ముఖ్యము అన్న పాయింట్ రకరకాలుగా చెప్తున్నారనమాట. భాగవతంలో కూడా గొప్ప గొప్ప భక్తుల యొక్క ప్రార్థన మనం వింటే కనుక భక్తులు సాంగత్యం కావాలి, భక్తులు సాంగత్యం కావాలి అన్నది ప్రతి ప్రతి ఏమంటారు ప్రతి ప్రార్థనల్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. కుంతి కుంతి ప్రార్థించింది అవనండి, ఇటు ఎవరైనా సరే విశ్వామిత్రు గజేంద్రుడు అవనండి, ఓకే. సో పృథు మహారాజు అవనండి. సో ప్రతి ఒక్కళ్ళ యొక్క ప్రార్థనలో మనం చూస్తే వృత్రాసురుడు అవనండి, ప్రతి ఒక్కళ్ళ ప్రార్థనలో చూస్తే మనకి భక్తుల సాంగత్యం కావాలి అని చెప్పి కోరుకుంటారనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఇవాళ చదవలసిన శ్లోకం ఇప్పుడు దానికి రిలేటెడే. ఇప్పుడు ఏంటంటే భక్తి జగత్తులో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. భక్తి జగత్ అనేది ఇట్ ఈస్ ప్రెస్క్రిప్టివ్, నాట్ రెస్ట్రిక్టివ్. అంటే ఇది చేయకూడదు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు కాదు పద్ధతి. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది పద్ధతి. ఎప్పుడైతే మనం సరైన పద్ధతిలో మన ఇంద్రియాలని ఉపయోగిస్తాము, సరైన ప్లేస్ లో మన మనస్సుని కనుక మన మనస్సుని కనుక ఉపయోగిస్తాము ఏమండి, మనకి అవసరం లేనిది దానంతట అదే వెళ్ళిపోతుంది. దాన్ని తీసేసే పద్ధతి కాదు. భక్తి పద్ధతి అలాంటిది అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక బకెట్ లో బోల్డంత మట్టి ఉంది. సో మట్టి ఎలా తీసేయాలి? ట్యాప్ కింద పెట్టి ట్యాప్ ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ట్యాపుల్లోంచి నీళ్లు పడుతున్నాయి. సో మీరేం చేస్తున్నారు? మంచి నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తున్నారు, స్వచ్ఛమైన నీళ్లు ప్రయత్నిస్తున్నారు. సో దాంట్లోంచి మట్టి కరుగుతుంది. కరిగి 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 మట్టి పొంగి బయటికి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి మీరు అలాగే మంచినీళ్ళు పోస్తూ ఉన్నారనుకోండి, మొత్తం మట్టి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, స్వచ్ఛమైన నీళ్ళు ఒకటి మిగిలిపోతాయి. భక్తి ప్రాసెస్ అనేది అలాంటిది. కృష్ణ చింతనలో ఉన్నారనుకోండి, కంటిన్యూస్ గా మీరు ఎప్పుడైతే కృష్ణుడి యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యం, భాగవత సాంగత్యం ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఉందో ఏమవుతుంది అంటే, ఏ అక్కర్లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి దానంతట అవే తొలగిపోతాయి. మనం వేరేగా దాన్ని తీయవలసిన అవసరము లేదు అని చెప్పారనమాట. అది ప్రెస్క్రిప్టివ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టివ్, ఇట్ ఈస్ ప్రెస్క్రిప్టివ్ అని చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు. ఏమిటి అంటే, కృష్ణ భక్తి అనేది మనకి సహజంగా వచ్చినది. అంటే ప్రతి జీవికి కూడా జీవేన స్వరూప నిత్య కృష్ణదాస్. మళ్ళీ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. ప్రతి ఒక్కడు కూడా భగవతంసే, భగవంతుడిలో ఒక భాగమే. ఏమండి? సో ఇది ఎలాంటి భాగము అంటే, తీసేస్తే విడిపోయేది కాదు, కట్ చేస్తే పోయేది కాదు. ఇది నిత్యమైన రిలేషన్షిప్ అన్నమాట. భగవంతుడికి జీవుడికి ఉన్న ఆ సంబంధం అనేది
నిత్యమైనది. ఏమండి? అలాగే ఎలాగైతే తల్లికి పిల్ల మీద, పిల్లకి తల్లి మీద ప్రేమ అనేది సహజంగా వస్తుందో, అలాగే భక్తుడికి భగవంతుడు పట్ల, భగవంతుడికి భక్తుడు భగవంతుడికి భక్తుడి పట్ల, భక్తుడికి భగవంతుడి పట్ల ఉన్న ఆ ప్రేమ ఏదైతే ఉందో, అది కూడా సహజమైనది. న్యాచురల్‌గా ఉంది. ప్రతి జీవిలోనూ భగవత్ ప్రేమ అనేది ఉంది. ఏవండీ? సో, అందుకని చైతన్య చరితామృతలో ఒక మాట చెప్తున్నారు. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ్ సాధ్య కబు నాయ్. శ్రవణాది శుద్ధ చిత్తే కొరయే ఉదాయ్. కృష్ణ ప్రేమ అనేది నిత్యమైనది. ప్రతి ఒక్కడి యొక్క హృదయంలో కృష్ణ ప్రేమ అనేది ఉంది. ఏవండి? ఆ! ఆహ్, అది మనం బయట నుంచి ఏదో తెచ్చుకోవాల్సిన విషయం కాదు. ఏవండి? ఒక విషయం బయట నుంచి ఏదైనా తెచ్చారనుకోండి, అది ఎక్కువ రోజులు ఉండదు. ఏవండి? న్యాచురల్‌గా ఏదైతే ఉంటుందో, అదే మీకు నిత్యంగా ఉంటుంది. కృష్ణ ప్రేమ అనేది సహజంగా వినపడుతోందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్? ఆ! కృష్ణ ప్రేమ అనేది న్యాచురల్‌గా ఒక ప్రతి జీవికి హృదయంలో ఉంది. ఓకే. ఆ కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో, అది కప్పబడిపోయి ఉంది. ఎప్పుడైతే కనుక సో, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శ్రవణాది శుద్ధ చిత్తే కొరయే ఉదయ్. ఉదయ్ అంటే ఆహ్, ఉదయించడం అన్నమాట. ఉదయించడము అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? సూర్యుడు ఇవాళ పొద్దున ఉదయించాడు అన్నాం. అంటే నిన్న లేడా? రాత్రి లేడా? ఉదయించడం అంటే ఉన్నాడు, కనిపించినవాడు, కనిపించట్లేదు, కానీ ఇప్పుడు కనిపిస్తున్నాడు. దాన్ని ఉదయించడం అంటారు. అలాగే కృష్ణ ప్రేమ అనేది ఆల్వేస్ ఉంది. ఎప్పుడూ కూడా ఉంది. కానీ కనిపించట్లేదు. అస్తమించి ఉంది అన్నమాట. దాన్ని ఉదయించాలి అంటే ఎలాగా అండి? శ్రవణాది శుద్ధ చిత్తే. ఎప్పుడైతే నిరంతరము కృష్ణ కథ ఎప్పుడైతే మనం వింటామో, మనలో ఆ కృష్ణ ప్రేమ అనేది ఉదయిస్తుంది. ఆల్రెడీ ఉంది, బయటికొస్తుంది అని చెప్పారనమాట. శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదాయ్. ఏమండి? ఆహ్, సో, ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఇప్పుడు మనం చదివేది 4 శ్లోకం అండి ఇది. ఈ శ్లోకంలో ఎ ఇ ముందు శ్లోకం చదువుదాము. ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఫస్ట్‌లో అంతా ఇప్పుడు నేను ఈ మిగతా శ్లోకాలు ఎందుకు చెప్పాను? ఏమిటి అంటే ప్రతి చోట కూడా భక్తుల యొక్క సాంగత్యం గురించి చెప్పారనమాట. అన్నింటికంటే ముఖ్యమైనది భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం వల్లనే మిగతా అంతా కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, భక్తుల సాంగత్యం అంటే ఏమిటి? అన్నది ప్రశ్న. అంటే భక్తుల సాంగత్యం అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 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 నలుగురున్నారు ఇంట్లోను. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అనుకుంటే అది సాంగత్యం అవ్వలేదు. సాంగత్యం అంటే ఇప్పుడు ఇప్పుడు అసత్సంగ త్యాగం అని కూడా అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు నేను రోడ్డు మీదకెళ్ళకూడదా? ఎవరితో మాట్లాడకూడదా? స్కూల్‌కెళ్ళకూడదా? ఆఫీస్‌కెళ్ళకూడదా? అది కూడా మనకు అర్థం కావాలి. ఏవండీ? అలాగే సాంగత్యం అంటే సాధు సంఘం అంటే ఏమిటి? సాధు సంఘం అంటే మనం ఆహ్, ఏమిటి అనేది. ఓకే. ఈ ఇప్పుడు ఆహ్, ఇది ఎలాంటిది అంటే వా సాంగత్యము అంటే వాళ్ళ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము, తర్వాత మన భావం కూడా అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో వస్తుంది. శ్లోకమే చదువుదాం. దాంట్లో మనకు అర్థమవుతుంది. ఏమని చెప్తున్నారు అంటే, దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధా ప్రీతి లక్షణం అన్నారు. అంటే
దదాతి ప్రతిగృహ్ణాతి. దదాతి అంటే ఇవ్వడం అన్నమాట. ఏమివ్వాలి? బహుమతులు ఇవ్వడం, బహుమానాలు ఇవ్వడం, ఏదైనా ఇవ్వడం అన్నమాట. ఏదైనా అవ్వచ్చు. ఏదైనా ఇవ్వడం అన్నమాట. అంటే మనం ఎవరైనా మనకి మన బంధువులు, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏదో ఒకటి ఒక గిఫ్ట్ ఇస్తాం. ఒక ఏదైనా ఇస్తాం అన్నమాట. అలాగే ప్రతిగృహ్ణాతి. ప్రతిగృహ్ణాతి అంటే వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకోవడం. ఏవండీ? ఇప్పుడు ఇవి 2 దదాతి, ప్రతిగృహ్ణాతి. భక్తుల ప్రీతి ఇవన్నీ ఈ 6 ఏమిటి? సద్విధ ప్రీతి లక్షణం. ప్రీతి లక్షణాలు అన్నారు. ఏవండీ? ఆ! సో, అంటే భక్తులలో సాంగత్యం అంటే ఏమిటి? భక్తులతో ప్రీతితో ఉండడం అనేది. ఆ ప్రీతితో ఉండడం అనేది ఏమిటి? ఎలాగా మనం దాన్ని వ్యక్తపరచాలి? ఎలా ఉంటుంది అంటే, ఇవి 6 రకాలు అని చూపించారు. ఫస్ట్‌దేమిటి? దదాతి ప్రతిగృహ్ణాతి 2 అంటే బహుమానాలు ఇవ్వడం, పుచ్చుకోవడం. రెండోది గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి. గుహ్యం అంటే ఆహ్, గోప్యంగా ఒకరి మనస్సులో ఆహ్, నమ్మకంగా వెల్లడించడం. ఒకరి మనస్సు నమ్మకంగా వెల్లడించడం. అంటే ఇప్పుడు, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కృష్ణ భక్తి ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం. ఆహ్, ఒక డిస్కషన్ వచ్చింది. ఓకే. కృష్ణుడు ఇలా చేశాడు. ఆహ్, ఒక ఒక రాక్షసుడిని వధించాడు. లేకపోతే ఆహ్, ఇప్పుడు చాలా చోట్ల ఈ రాముడు బలిని వెనకాల నుంచి చంపాడు. సో, ఇలాంటివి చాలా విషయాలొస్తాయి. సో, మనం విన్నాము. సరే, మనకి రాముడంటే ఇష్టముంది. రాముడంటే భగవంతుడని తెలుసు. మనం ఒక మనసులో ఓకే. సో, సరే రాముడు చేశాడు ఓకే అనుకుంటాం. కానీ మనసులో ఒక మాట ఉంటుంది. ఏమిటి రాముడు ఇలా ఎందుకు చేశాడు? అని ఒక మాట ఒక మనసులో ఉండిపోతుందనమాట. అలాంటిది ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం మామూలుగా ప్రతి ఒక్కరితో మాట్లాడం. ప్రతి ఒక్కళ్ళతో వెళ్లి అడగం. ఏం చేశాడు? ఎందుకు ఇలా చేశాడు? అని అడగం. అది భక్తుల దగ్గర మన మనస్సులో ఉన్నది వ్యక్తపరచాలన్నమాట. నాకు నాకు కృష్ణుడు ఇలా చేశాడు. ఎందుకు ఇలా చేశాడు? అది కృష్ణుడు భాగవత కథే అయ్యుండొచ్చు. మన భౌతిక జగత్తులో చూసింది ఇప్పుడు మనకి ఒక అనిపించొచ్చు. వాడింత దుర్మార్గుడు. వాడికి ఆహ్, వాడికి ఇంత సక్సెస్ వచ్చింది. అసలు భగవంతుడు ఏమిటి ఇలా చేస్తున్నాడు? అన్న మన మనసులో రావచ్చు. అది ఎవరు పడితే వాళ్ళకి వ్యక్తపరచడం కాదు. భక్తుడు దగ్గర దాన్ని వ్యక్తపరచాలన్నమాట. ఏవండీ? దాన్ని ఏమన్నారు? గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి. తన ఒకరి మనసును నమ్మకంగా వెల్లడించడం. అది కూడా ఎలా చేయాలి అంటే నమ్మకంగా చేయాలి. అంటే ఆహ్, సో, మామూలుగా మనలో ఉన్న సంకోచాన్ని ఎందుకు మనం వ్యక్తపరచము అంటే, మనకి ఎదుటివాడు అంటే నమ్మకం ఉండదు అన్నమాట. యూజువల్లీ అందుకనే మనం చెప్పం. మనకి నమ్మకం ఉన్న వాడి దగ్గర మనం చెప్తాం. ఈ ప్రీతి లక్షణం ఏమిటి అంటే, భక్తుడు ఇంకొక భక్తుడి దగ్గర అంటే అందరూ అందరికి అలా భక్తులు అంటే ఫ్రెండ్స్ అయిపోతారు అని కాదు. జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఎప్పుడైతే వాళ్ళు మనసులో ఉన్న సంశయాలేవైతే ఉన్నాయో అవి నమ్మకంగా వెల్లడిస్తారనమాట. అలాగే ఇంకోళ్ళ యొక్క సమస్యని కూడా వాళ్ళు వింటారు. అంటే ఈ వినడం అనేది ఇప్పుడు ఈ కాలంలో పద్ధతి ఎలాగో అంటే, "ఎలా ఉన్నావు?" అంటే, "బాగున్నాను" అనే అన్నది ఒక కామన్ టాపిక్ అయిపోయింది. కామన్ వే ఆఫ్ డీలింగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆహ్, దీన్ని ఎలా చెప్తారు అంటే ఆహ్, కంపాషన్ అని కాదు. ఆహ్, ఓకే. ఐ ఫర్గాట్ ద వర్డ్. సో, ఇప్పుడు ఆహ్,
ఇప్పుడు ఒకళ్ళకి ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఆ ప్రాబ్లమ్‌ని మనం ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అలాగే భక్తుడు ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్ చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ పిల్లలొచ్చారు. మీ అబ్బాయి, అమ్మాయి వచ్చింది ఇంట్లో. మా ఇలా ఉంది. నాకు అవ్వట్లేదు. ఇది అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్ అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏవండీ? సో, ఆ భావం అనేది ఉండాలి. అలాగే మనం చెప్పుతున్నప్పుడు కూడా నమ్మకంగా మనం భక్తుల దగ్గర మన యొక్క ఒకరి మనస్సులో ఉన్న ఆహ్, నమ్మకంగా వెల్లడించాలన్నమాట. గోప్యమైన విషయాలు వెల్లడించాలి. గోప్యం అంటే ఇది. గోప్యం అంటే ఏంటి? నాకు న న ఇప్పుడు నేను ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చెప్పారు. ఒక టీ, కాఫీలు తాగకూడదన్నారు. నేను మానేయలేకపోతున్నాను. బయటెక్కడ చెప్పట్లేదు. వాళ్ళు చెప్తే 100 రకాలు 100 రకాలు అంటారు. కానీ అయితే ఎవరైతే నాకు నమ్మకమైన ఒక భక్తుడున్నాడో, వాళ్ళ దగ్గర మనం వ్యక్తపరచాలన్నమాట. నేనిది చేయలేకపోతున్నాను. ఏం చేయాలి? అని చెప్పి వ్యక్తపరచాలన్నమాట. ఇదేమిటి అంటే ఒక ట్రస్ట్. ఇట్ ఈస్ ఏ ఆహ్, ఒక నమ్మకం అన్నమాట. భక్తుల మధ్యలో ఉన్న నమ్మకం. ఈ నమ్మకం అనేది ప్రీతి లక్షణము అంటున్నారు. మీకు విషయం అర్థమైందా అండి? ఆ నమ్మకంగా చెప్పడము, వాళ్ళు చెప్పింది సీరియస్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, వాళ్ళకి సహాయం చేయడానికి రెస్పాన్స్ చేయడం అనేది, ఈ భావం ఏదైతే ఉందో, అది ప్రీతి లక్షణము అంటున్నారనమాట. ఏవండీ? సో, అది దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ. అంటే భక్తులని మనం ఆహ్వానించాలి. భోజనం పెట్టాలి. అలాగే భోజయతే చైవ. నువ్వు నా ఇంటికి రా భోంచేసావంటే బానే ఉంది. నేనైతే నేను రాను అలా అనకూడదు. నువ్వు ఇచ్చింది నేను పుచ్చుకుంటాను. నేను ఇద్దామని అనుకుంటాను. నువ్విస్తున్నావు అని నేను ఇస్తున్నానని కాదు. నేనేదో గొప్ప చూపించుకోవడానికి ఇస్తున్నాను అని కాదు. ఇది ప్రీతి లక్షణం అండి. ఇది అహంకారం కాదిది. మీకు ఈ విషయం అర్థమైందండి? ఈ కాలంలో జరిగేది ప్రతీదీ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇది అది 90% ఈ కాలంలో అంతా కూడా ఎక్స్‌టర్నల్ షో ఈస్ నాట్ అంటే నిజంగా ఒక భావం కాదు. ఇప్పుడు మనం ఎందుకు ఒకడికి ఏదైనా ఇవ్వాలి? ఆ! వాడు సంతోషించాలి అని, వాడికి ఒక ఆనందం రావాలి అని. అది కారణం. ఒక గిఫ్ట్ ఎందుకిస్తాము? వాడు సంతోషించాలి అనే భావమే గిఫ్ట్. ఏవండీ? ఇప్పుడు ఈ కాలంలో ఏంటి? ఇంపార్టెన్స్ వస్తువుకయిపోయింది. ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు? ఎంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చావు? ఎంత ఆహ్, అలాంటి గిఫ్ట్ ఇచ్చావు? సో, వస్తువు ఇంపార్టెంట్ అయిపోయింది. సో, కానీ దానివల్ల ఏమైంది? అది మెటీరియలిస్టిక్ అయిపోయింది. ఏవండీ? సో, మెటీరియలిస్టిక్ అయిపోతే దాంట్లో ఆనందం ఏదైతే ఉందో చాలా తగ్గిపోతుందన్నమాట. ఓకే. కానీ ఎప్పుడైతే ప్రీతి లక్షణం ఏమిటి అంటే, అది ఎలాంటిది ఆ వస్తువు కాదు ఇంపార్టెంట్. ఆ భావం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది ఇస్తున్నారో బ అది ఎప్పుడైతే ఇస్తున్నారో, ఇచ్చేవాడు ఏం చూస్తాడు అంటే, ఇతనికి ఏమిస్తే బావుంటుంది? ఏమిస్తే హి విల్ బి హ్యాపీ అన్న భావంతో వీళ్ళిస్తారు. వాడేం చూస్తాడు? అరే! నా కోసం నా నా ఆనందం కోసం వాడు చేస్తున్నాడే అని చెప్పి వాడు చూస్తాడు. సో, ఇచ్చేవాడికి అదే భావం, పుచ్చుకునేవాడికి కూడా అదే భావం. వస్తువు యొక్క విలువ చాలా చాలా తక్కువక్కడ. అది కాదు ఇంపార్టెంట్. బట్ దట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ దట్ ఫీలింగ్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ దట్ ఆహ్, లవ్. ఓకే. అది అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో, భక్తులు ఒకళ్ళకొకళ్ళు అలాగే ఇప్పుడు చూడండి. ఒకటేంటి అంటే ఎవరైనా మన ఇంటికి అతిథులొచ్చారనుకోండి, మనము అతిథి దేవో భవ అన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఎంతో గొప్పగా చాలా చక్కగా చెప్పారండి. యాక్చువల్లీ వాళ్ళ మాటలు గనుక సరిగ్గా ఫాలో అయితే మనకి మొత్తం అన్ని విషయాలు కూడా చాలా విషయాలు అర్థమైపోతాయి. ఇప్పుడు అతిథి దేవో భవ అన్నారు. అంటే ఏంటి? మన ఇంటికి వచ్చిన వాడు వారం వర్జం ముహూర్తం చూసుకోకుండా
అంటే ఏ టైంలో అయినా సరే ఒకడు మన ఇంటికి వచ్చాడనుకోండి, వాళ్ళని మనం గౌరవించాలి, ఆదరించాలి. ఎలాగ ఆదరించాలి? దేవత స్వయంగా ఇప్పుడు ఇప్పుడు విష్ణుమూర్తి వస్తారో, లేకపోతే ఏ సూర్యుడో, ఇంద్రుడో మీ ఇంటికొచ్చారనుకోండి, ఏ రకంగా అయితే మీరు ఆదరిస్తారో, ఆ రకంగా ఆదరించాలి. అంటే ఏంటి? పూర్తిగా వాళ్ళకి ఎలా ఆహ్, హ్మ్, ఎలా ఆనందం కలుగుతుందో, సుఖంగా వాళ్ళెలాగా ఉంటారో, వాళ్ళ కోసం ఏం చేయడం అవుతుందో అలాగా మనం ఆలోచించి వాళ్ళ కోసం చేయాలనమాట. ఏవండీ? అలాగే మనం ఎవరైనా ఇంటికెళ్ళామనుకోండి, అప్పుడు మనము మనం చేస్తున్నప్పుడు ఏదైతే బెస్ట్ చేయగలుగుతామో అది చేయాలి. మనకెవరైనా చేస్తున్నారనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి ఏది ఎ ఒక్ ఎటువంటి ఎక్స్‌పెక్టేషను ఉండకూడదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతనమాట. సో, అతిథి ఎలా వచ్చిన వాడు వీడు ఏమిచ్చినా వాడు ప్రీతినే చూడాలి. వాడు ఏం పెడుతున్నా అని చూడకూడదు. ఇచ్చేవాడు కానీ, వీడు ప్రీతినే చూస్తాడు. ఇప్పుడు మాడిపోయిన రొట్టెలు పెడతానని కాదు. ఉన్న వాటిలో అన్నింటికంటే మంచి విషయాలు వాడికి పెట్టాలి. వాడు కానీ ఏది పెట్టినా కూడా ఆనందంగా తీసుకోవాలి. సో, ఆ రిలేషన్‌షిప్ అలాంటిదనమాట. భగవంతుడి రిలేషన్‌షిప్ కూడా అలాంటిదే. భగవంతుడికి ఏమి అక్కర్లేదు. ఏమి అడగడు. నువ్వు ఏం పెట్టినా కూడా ఒప్పుకుంటాడు. కానీ మనం ఏం చేయాలి? మన ఇంట్లో అన్నింటికంటే బావుంది ఏదైతే ఉందో, బెస్ట్ ఏదైతే ఉందో, అది మన భగవంతుడికి పెట్టాలి. ఏవండీ? అది ఆ భావం అనేది మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఇది విషయం అర్థమవుతుందండి. ఏమిటి అంటే, ఆ భావం ఎప్పుడైతే వ్యక్తపరుస్తున్నామో భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క భక్తుల పట్ల ఎప్పుడైతే వ్యక్తపరుస్తున్నామో, ఆహ్, దాని వల్ల మన హృదయం పవిత్రమవుతుంది. ఆటోమేటిక్‌గా అది అవుతుందనమాట. ఎప్పుడైతే మీరు భక్తుల్ని ఆదరిస్తారో, మళ్ళీ ఇది చూడండి, ఎవడికో చెప్పడానికి కాదు. చూపించుకోవడానికి కాదు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం ఇటువంటి భావాన్ని మనం వ్యక్తపరుస్తామో, దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ. ఎప్పుడైతే ఎటువంటి ప్రీతి లక్షణాలు కనుక మనం ప్రదర్శిస్తామో, అప్పుడు ఏమవుతుంది? షడ్విధా ప్రీతి లక్షణం. ఈ 6 కూడా ప్రీతి లక్షణాలు. ఈ ప్రీతి లక్షణాల వల్ల ఏమవుతుంది అంటే, భక్తుల సాంగత్యం అనేది మనకి బాగా దొరుకుతుందనమాట. ఇప్పుడు చూడండి భాగవతంలో ఎక్కడైనా సరే భక్తులొచ్చారనుకోండి ఇంటికి, ఎలాగా ఎలా గౌరవించి ఆదరించారు. కృష్ణుడే స్వయంగా ఎప్పుడైతే బ్రాహ్మణులు ఇంటికొస్తారో, భక్తులు ఇంటికొస్తారో, కృష్ణుడే భగవంతుడే స్వయంగా ఎలాగా ఆహ్వానిస్తాడు, ఎలా అతను వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. మనం చాలా చోట్ల చూసాం. ఏవండీ? సో, అది మనకి భగవంతుడు నేర్పిస్తున్నాడనమాట. ఎందుకంటే ఇవన్నీ ఏమిటండి? సాధకుడు ఇప్పుడు మనకి భక్తిలో భక్తుల్లో 3 రకాలని చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఒకటి ఆహ్, కనిష్ఠాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని చెప్పారనమాట. ఏమిటి అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చూడండి కనిష్ట ఇప్పుడు మీరు మీరు వినే ఉంటారు ఈ మాటలు. కనిష్ట అధికారి అంటే ఇ ఎవరికైతే భగవంతుడు అంటే నమ్మకం ఉంది. కానీ భగవంతుడు ఎప్పుడంటే అతను భగవంతుడిని ఎక్కడ చూడగలుగుతున్నాడు? భగవంతుడి యొక్క విగ్రహంలో భగవంతుడిని చూడగలుగుతున్నాడు. గుళ్ళో చూస్తాడు. భగవద్ విగ్రహంలో చూస్తాడతను. అంటే ఇది ఓకే. అది నమ్మకం అన్నమాట. భగవంతుడు ఇక్కడున్నాడు. ప్రతిష్ఠ చేసిన విగ్రహం భగవంతుడు ఇక్కడున్నాడు. సో, గుడికెళ్తాడు, దండం పెట్టుకుంటాడు, అభిషేకం చేస్తాడు. ఏవండీ? సో, లేకపోతే గుళ్ళో ఏదైనా సేవ చేస్తాడు. అంతా చేసుకొనొస్తాడు. సో, ఇదేమిటి? భగవంతుడు యందు నమ్మకం ఉన్నవాడు. అటువంటి వాడిని మనం నమస్కరించాలి అని చెప్పారు. గౌరవించాలి అని చెప్పారనమాట. ఏవండీ? వాడు కూడా గొప్పవాడే. ఇప్పుడు చాలా తక్కువ మంది నిజంగా భగవంతుడి యందు నమ్మకం ఉన్నవాడు చాలా తక్కువ మంది. సో, అలాంటి వాడిని మనం నమస్కరించాలి, గౌరవించాలి. సో, వీడు కనిష్ఠాధికారి. అంటే భక్తి యొక్క
ఆహ్, యొక్క ల్యాడర్ ఏదైతే ఉందో దాంట్లో ఇతను మొదటి మెట్టు మీద ఉన్నాడనమాట. మనం 100 మెట్టుకి చేరాలి అంటే మొదటి మెట్టు మీద ఉన్నాడు. కొంచెం భక్తిలో ముందుకు వెళ్ళాక వాళ్ళని మధ్యమాధికారి అన్నారు. ఈ మధ్యమాధికారి వాడు ఎలాంటి వాటి అంటే అతను యాక్చువల్లీ భగవంతుడు ఎక్కడున్నాడండి? సమస్త జగత్తులో అన్ని చోట్ల కూడా భగవంతుడున్నాడు. అది సత్యం అన్నమాట. అది అది అసలైన విషయం. కానీ అయితే కనిష్టాధికారి కేవలము భగవద్ విగ్రహంలోనే మాత్రమే చూస్తాడు. మిగతా వాళ్ళంటే పట్టించుకోడు. మిగతా వాళ్ళంటే వాడికి సంబంధం లేదు. వెళ్తాడు, దర్శనం చేసుకుంటాడు, నైవేద్యంలో ప్రసాదం చేసుకుంటాడు, వచ్చేస్తాడు. వాడికి అంతే అక్కడికయిపోయింది. మధ్యమాధికారి ఎవరైతే ఉన్నాడో వాడు భగవంతుడిని విగ్రహంలో చూస్తాడు. అంతే కాకుండా భగవంతుడి యొక్క భక్తుల్లో కూడా ఆ భగవంతుడిని చూస్తాడన్నమాట. సో, దాంతో ఏమవుతుంది? వాడు భక్తుల్ని కూడా గౌరవిస్తాడు. భక్తుల సాంగత్యాన్ని కోరుకుంటాడు. ఏవండీ? అంతే కాకుండా అతనికి వీళ్ళు భక్తులు కాదు అన్న వ్యత్యాసం వాడికి తెలుసు. వాడికి అర్థమవుతుంది. సో, ఇవి భగవంతుడికి ఆహ్, ఆహ్, ఇవి ఫేవరబుల్ కాదు. ఇవి వీళ్ళు కాదు. భక్తుల సాంగత్యానికి నాకిష్టము. నేను భక్తుల సాంగత్యానికి కోరుకుంటున్నాను. భక్తులు కానివాళ్ళని నేను కోరుకోవట్లేదు అన్న భావం ఏదైతే వాడికి ఆ డిస్టింక్షన్ అనేది ఉంటుందన్నమాట. కానీ అయితే వాడేంటి భగవంతుడిని కేవలం విగ్రహంలో కాకుండా భక్తుల్లో కూడా చూస్తాడు. వాడేంటి అంటే సాంగత్యాన్ని కోరుకుంటాడు. భగవత్ కథ వినాలి అనే కోరిక ఉంటుంది వాడికి. ఇప్పుడు చూడండి మామూలుగా గుడికి వెళ్ళేవాడికి వాడికి అలాగే ఆలోచన ఉండదు. ఒక పురాణం చదవాలి, భగవత్ తినాలి, భగవత్ కథ వినాలి అన్న కోరిక అనేది ఉండదు. మధ్యమాధికారి లెవెల్‌కొచ్చేటప్పటికి వాడిలో ఆ కోరిక ఉంటుంది. మళ్ళీ కృష్ణుడి గురించి వినాలి అన్న కోరిక వాడిలో పెరుగుతుందనమాట. ఇది మధ్యమాధికారి లెవెల్ వచ్చేవాడికి. ఏవండీ? వాడు ఇంకోటేంటంటే ఏదైతే భగవంతుడి యొక్క అనుకూలంగా ఉంటుందో వాటికి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. మిగతావన్ని దూరంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది అవసరమైన లక్షణమే. ఏవండీ? ఇది మధ్యమాధికారి. ఉత్తమాధికారి లెవెల్‌కొచ్చేటప్పటికి ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడో అటువంటి లెవెల్‌కి ఎప్పుడైతే ఒకడొస్తాడో అప్పుడేమిటి అంటే భగవంతుడిని అతి విగ్రహంలోనూ చూస్తాడు. భక్తుల్లోనూ చూస్తాడు. భక్తులు కాలవాళ్ళల్లో కూడా చూస్తాడు. జగతంతా పశుపక్షుల్లో, చెట్లలో, పుట్టల్లో సమస్త జగత్తులో కూడా అతను భగవంతుడి యొక్క ఆహ్, ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతాడన్నమాట. భగవంతుడి యొక్క దర్శనం ఉంటుంది వాడికి. ప్రతి చోట వాడు చూస్తాడన్నమాట భగవంతుడిని. సో, అందుకని వాడికి వీడు భక్తుడు కాదు. ఇది ఆహ్, ఇది అనుకూల్యం కాదు. ఏవండీ? వీడు ఆహ్, ఆహ్, అంటే రకరకాల ద్వేషి లేకపోతే ఆహ్, ఓ మంచి గుణాలున్నవాడు, చెడ్డ గుణాలున్నవాడు. ఈ భావం లేదసలు వాడికి. ఎందుకంటే వాడు జగతంతా కూడా భగవత్ లీల చూస్తున్నాడు వాడు. భగవత్ లీలలో ఎక్కడ తప్పులుండవు. ఏవండీ? భగవత్ లీల ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఉంటుంది. సో, వాడికి ఎక్కడ ఏ తప్పు కనిపించదు. వాడికి అన్నీ కరెక్టే అనిపిస్తాయి. అన్నీ కూడా భగవత్ లీలే కనిపిస్తుంది. అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా వాడు ఆ భగవత్ లీలతోటి పులకరిస్తాడనమాట. ఏది చూసినా కూడా పులకరిస్తాడు వాడు. ఏవండీ? ఇది కానీ ఉత్తమ లెవెల్ అన్నమాట. ఉత్తమ లెవెల్‌లో ఉన్నవాళ్ళు చాలా అరుదండి. చాలా రేర్‌గా ఉంటారు. నార్మల్‌గా అలాంటి ఉత్తమాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే బయటపడరు. వాళ్ళు బయటపడరు. బయటికి రారు కూడాను. చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళని మనకి అలాంటి దర్శనం అలాంటి వాళ్ళ దర్శనం అవ్వడం అనేది చాలా అరుదు. ఎవరికో కానీ అలాంటి భాగ్యం దొరకదనమాట. ఏవండీ? ప్లస్ వాళ్ళు కూడా బయటికి చెప్పరు. అలాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళు మామూలుగా అంటే జనరల్‌గా వాళ్ళకి ఒక ఆహ్, వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు అర్థం కాదు. వాళ్ళు ఒకసారి పిచ్చవాళ్ళలో మాట్లాడతారు. ఒకళ్ళు సరిగ్గా నార్మల్‌గా మాట్లాడతారు. వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. సో, చెప్పాల్సిందేంటంటే అలాంటి వాళ్ళు ఉత్తమాధికారులంటారు. సో, ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మనమందరము కూడా
మధ్యమాధికారి లెవెల్‌లో కొంచెం వరకు ఉన్నామనమాట. దాంట్లో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి. కానీ మధ్యమాధికారి లెవెల్‌లో ఉన్నాము. అంటే ఏంటి? భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం అనేది మధ్యమాధికారికి అతి ముఖ్యమైన విషయం అన్నమాట. ఏవండి? ఓకే. సో, ఆహ్, ఇ ఇక్కడ ఇక్కడ ఇంకో మాట. యాక్చువల్లీ భక్తిలో ఏబీసీడీ అన్నమాట చాలా సార్లు విని ఉంటారు. ఈ ఏబీసీడీలో ఫస్ట్ ఏ అనేది ఏమిటండి? అసోసియేషన్. ఏవండి? అసోసియేషన్ బుక్స్, చాంటింగ్ డయట్ అని చెప్పారు కదా! దాంట్లో ఫస్ట్‌దేమిటి? అసోసియేషన్. సో, అసోసియేషన్ అంటే భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా ముఖ్యమైనది. సాంగత్యం ఎప్పుడు దొరుకుతుంది? మన ఏదో వెళ్లి హాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. వెళ్తున్నాం, గుళ్ళో కనిపిస్తున్నాం, వెళ్ళిపోతున్నాము అది కాదు. ఈ ప్రీతి లక్షణాలనేవి ఉండాలి. భక్తుడితోటి ఈ ప్రీతి లక్షణాలు అనేవి ఉండాలి. అంటే దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యం ఆఖ్యాతి పృచ్ఛతి. భక్తులు మన ఇంటికి రావాలి. మనం వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళకి భోజనం పెట్టాలి. వాళ్ళకేమన్నా కావాల్సితే మనం హెల్ప్ చేయాలి. ఏవండీ? ఆహ్, వాళ్ళ 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 మంచి కోరుకోవాలి. ఏవండీ? సో, ఈ భావం ఏదైతే ఉందో అది మనలోనూ వాళ్ళకి చేయాలని ఉంది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రీతితో తీసుకోవాలి. ఇప్పుడు అహంకారంతో వద్దు అని కొట్టుపడేయకూడదు. వాళ్ళేదైనా ఇద్దాము అనుకుంటే ప్రీతితో తీసుకోవాలి. అలా అని వాడు ఇవ్వాలి అని కోరిక కాదు. ఈ విషయం మీకు అర్థమైందండి ఇప్పుడు? వాడేదో నాకివ్వాలి అని కాదు అక్కడ విషయం. కానీ వాడిస్తే వాడు ఆనందపడతాడు కదా! వాడివ్వడం వల్ల వాడు ఆనందిస్తాడు కదా! సో, వాడిని ఆనందించడానికి తీసుకోవడం అన్నమాట. అలాగే వాడి ఆనందం కోసం మనం చెయ్యడం అన్నమాట. ఏవండీ? సో, ఆ రకంగా దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి. ఆ! ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనకి ప్రతి ఒక్కడికి కూడా కొంతమంది ఆహ్, అంటే చాలా దగ్గర స్నేహితులుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మనము మనసు విప్పి మనలో ఉన్న సంశయాలేవైతే ఉన్నాయో, మనలో ఏదైతే డౌట్‌లేవైతే ఉన్నాయో, క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పాలన్నమాట. నేనిది చేయగలుగుతున్నాను, చేయలేకపోతున్నాను. నీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోండి. శాస్త్రము ఎప్పుడు కూడా ఒకటే. ఇప్పుడు అదే వేదాలు, అదే పురాణాలు, ఏవండీ? అదే భాగవతం. శాస్త్రం అందరికీ ఒకటే. ఏవండీ? కానీ శాస్త్రంలో కొన్ని సందర్భాలు చూపించారు. ఈ సందర్భాలు ఇప్పుడు కొంతమంది భక్తుల యొక్క సందర్భాలు చూపించాడు. ఒకడు గజేంద్రుడు అవ్వనండి, ఇటుపక్క దేవకి ఇప్పటికి ఇప్పుడు ఇటుపక్క కుంతి అవనియండి, లేకపోతే పృథు మహారాజు అనుకోండి. కొన్ని సందర్భాలు చూపించారు శాస్త్రంలో. ఏవండీ? సో, శాస్త్రంలో చూసిన సందర్భము, మన జీవితంలో వచ్చిన సందర్భము ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ కావు. కదా! సో, అదే సందర్భం నీకు దొరకదు. సో, మనమేంటి శాస్త్రం ఫాలో అవ్వాలి. భగవంతుడు ఎలా చూపించాడో అది చేయాలి. శాస్త్ర ప్రకారంగా ఉండాలి అని చెప్తున్నాం. శాస్త్రం కొన్ని సందర్భాలు చెప్పాయి. ఇవి ఎలా చెప్తున్నాయి? ఒక అబ్స్ట్రాక్ట్ లెవెల్‌లో చెప్తాయన్నమాట. శాస్త్రం చెప్పేది ఎలా చెప్తుంది? ఒక సూత్రం చెప్తుంది. ఒక పద్ధతి చెప్తుంది. ఒక సిస్టమ్ చెప్తుంది. కానీ ఆ సిస్టమ్ ఎప్పుడైతే నా జీవితానికి రావాలో, నేను నా యొక్క జీవితంలో ఎలా దాన్ని నేను ఆహ్, ఉపయోగించాలో అన్నది డైరెక్ట్‌గా మీకు శాస్త్రంలో దొరకదు. ఏవండీ? ఏవండీ? సో, దాన్ని నువ్వు కానీ అయితే నేను శాస్త్రం ఫాలో అవ్వాలి. ఎలా ఫాలో అవ్వాలి? అక్కడే మీకు భగ్ భగ్ గురువు అనేవాడు వస్తాడు మధ్యలో. ఆ గురువు ఏం చేస్తాడు అంటే, శాస్త్రాన్ని నా జీవితానికి ఎలా మ్యాప్ చేయాలి? నా జీవితంలో ఉన్న పరిస్థితుల ప్రకారంగా నేను ఎలా ధర్మాచరణ చెయ్యాలి? అన్న పాయింట్ అనేది, అన్న కనెక్షన్ అనేది గురువు చేస్తాడు. ఏవండీ? అది గురువు యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. లేకపోతే మనకర్థం కాదు. ఇప్పుడు అందరూ చాలా మంది చదివి ఉంటారు. భగవద్గీత లేకపోతే భాగవతం, ధర్మశాస్త్రాలు చాలా మంది చదివి ఉంటారు.
కానీ నా జీవితంలో ఎప్పుడైతే ప్రశ్న వస్తుందో నేను ఏం చేయాలి? ఇది ఎవరు చెప్తాడు? గురువు చెప్తాడనమాట. ఎందుకు? గురువుకి శాస్త్రం అర్థమైంది. గురువుకి చే చేరవలసిన గమ్యము తెలుసు. శాస్త్రము యొక్క లక్ష్యము తెలుసు. కన్‌క్లూజన్స్ తెలుసు. సో, గురువుకి అది తెలుసు. గురువు నీ జీవితం గురించి కూడా గురువుకి తెలుసు. సో, ఈ రెండింటిని కనెక్ట్ చేయగలడనమాట. ఏవండీ? ఒక ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒకడికి మ్యాథ్స్‌లో ఇలా రావట్లేదు. ఇంకోడికి ఇంకో విషయంలో డౌటొస్తుంది. ఒకడికి ఒక విషయంలో డౌటుంది. సో, టీచర్ ఏం చేస్తుంది? పుస్తకంలో ఉంది. నీకు ఎక్కడ డౌటుందో ఆ డౌట్‌ని పుస్తకం ప్రకారంగా క్లియర్ చేస్తుంది. ఇంకో ఇంకో స్టూడెంట్‌కి వాడికి డౌట్‌ని క్లియర్ చేస్తుంది. నీ డౌట్, వాడి డౌట్ ఒకటి కాదు. అందరి డౌట్‌లు ఒకటి కాదు. అందరికి వేరే వేరే డౌట్‌లు. ఏవండీ? సో, ఆ డౌట్‌ని స్పెసిఫిక్ టైప్‌లో క్లియర్ చేయడం అనేది గురువు యొక్క కర్తవ్యం. ఏవండీ? సో, అక్కడే కనెక్ట్ చేస్తాడన్నమాట. గురువు శాస్త్రాన్ని కనెక్ట్ చేస్తారన్నమాట. ఏవండీ? సో, ఆ గురువు ఎప్పుడు చేస్తాడు? గురువు అనుకోండి, లేకపోతే ఇప్పుడు చూడండి చాలా విషయాలు ఇప్పుడు నాకు ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఏంటి? ఆహ్, లేకపోతే కంబైన్డ్ స్టడీ అంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ నలుగురు కలిసి చదువుకుంటారు. ఏమవుతుందంటే ఏంటి? నాకొకటి ఒక చోట అర్థమైంది. నాకొక చోట అర్థం కాలేదు. నీకొక చోట అర్థమైంది. అర్థం కాలేదు. సో, ఎప్పుడైతే నేను ఆహ్, నమ్మకంగా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రెండ్స్‌లో కూడాను. వీళ్ళు నేను చెప్తే వాళ్ళు నేర్చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు తీసేసుకుంటారు. అలా అలా ఉంటే గాని అర్థం కాదు విషయం. ఏవండీ? అప్పుడేమవుతుంది మీరు చెప్పలేరు, వాళ్ళు చెప్పలేరు. ఏవండీ? సో, ప్రీతి లక్షణం కాదప్పుడు. సో, ఎప్పుడైతే మీరు మీకు ఉన్నది వాళ్ళకి వ్యక్తపరిచి వాళ్ళ డౌట్ మీరు క్లియర్ చేస్తారు. వాళ్ మీరు వాళ్ళ డౌట్ క్లియర్ చేస్తారు. అలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడేమవుతుంది? అప్పుడు ముందుకు వెళ్ళడానికి అవుతుందనమాట. సో, అది సాంగత్యంలో ఉన్న అడ్వాంటేజ్. కొన్ని విషయాలు గురువులనడుగుతారు. కొన్ని విషయాలు స్నేహితులనడుగుతారు. సో, అలాగనమాట. కానీ అయితే ఈ ప్రీతి లక్షణం అనేది ముఖ్యం. భక్తుల్లో అందుకే చెప్పారు కండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. చూడండి ఇక్కడ కూడా ఎలా చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. నిస్సంగత్వం నుంచి మొదలుపెట్టలేదు. నువ్వు సత్సంగం చెయ్యడం వల్ల నీకు భౌతిక సాంగత్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మాట మళ్ళీ మళ్ళీ చాలా సార్లు చెప్పుకున్నాము. అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఎందుకు భౌతిక సాంగత్యం ప్రతిసారి ఎందుకయ్యా భౌతిక సాంగత్యం ఉండకూడదు అంటావంటే, అది అనిత్యము కనక, అశాశ్వతము కనక, మాయ కనక, మాయ అంటే శాశ్వతం కాదు కనుక, నీకు కావాల్సింది శాశ్వతమైనది కావాలి. నువ్వు ఎప్పుడు ఒకరు 10 రోజులు ఫ్రెండ్ ఉంటే చాలు అనుకోవట్లేదు నువ్వు. నాకు శాశ్వతంగా ఫ్రెండ్ ఉండాలి అనుకుంటున్నావు. శాశ్వతంగా ఆనందం ఉండాలి అనుకుంటున్నావు. అది నీలో ఉన్న కోరిక. మనం సరిగ్గా మనలో మనం చూసుకుంటే అది మన కోరిక. మనకు కావాల్సింది శాశ్వతం కావాలి. మనకి 4 రోజులు ఉండేది కాదు. సో, ఈ భౌతిక జగత్తు అనేది అనిత్యం అసుఖం. అనిత్యమైనది. ఆ! అది శాశ్వతం కానిది. సో, అందుకని నీకేంటి శాశ్వతాన్ని కోరుకుంటున్నావు కనుక ఇది మాయా జగత్తు అని చెప్పారు. సో, ఇప్పుడు చెప్పవలసింది ఏంటి అంటే ఆహ్, మనం ఏంటి భక్తుల సాంగత్యం అనేది కోరుకోవాలి. భగవత్ చింతన అనేది ఉండాలి. మనలో ఇప్పుడు భావం ఏమిటి? వాళ్ళలో ప్రీతి లక్షణం అనేది ఉండాలి. ఈ ప్రీతి లక్షణం వల్ల మనకి భక్తిలో ఇప్పుడు సద్విధ ప్రీతి లక్షణం. భక్తిలో మనం ముందుకు వెళతాము. మనకి అనుకూలం భక్తికి ఇది అనుకూల్యమైనది అన్న రకంగా చెప్పారనమాట. సో, ఇక్కడికి విల్ స్టాప్. ఎనీ క్వెషన్స్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు? మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా?
మీరు అన్మ్యూట్ చేసుకోండి ఎవరైనా అడగాలి అంటే. విల్ స్పెండ్ సమ్ 5 minutes if anyone has any questions. యాక్చువల్లీ అండి, ప్రభుపాద్ గారికి మనం అనంత కోటి నమస్కారాలు, అనంత కోటి సార్లు మనం నమస్కరించాలి. ఏమండి? ఇప్పుడు ఎక్కడో సన్యాసి 70 ఏళ్ళు వచ్చేసాయి, అతని జీవితాంతం అతను భగవద్భక్తిలో ఉన్నాడు, అతనికి తెలుసు ఇదే పద్ధతి అని చెప్పి అతను వచ్చి ప్రపంచం అంతా చెప్పవలసిన అవసరం అతనికి ఏం లేదు. ఏమండి? ఇది భక్తుడు యొక్క భక్తికి లక్షణం ఏమిటి అంటే జీవేరే దయ. ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు ఏమిటి అంటే జీవేరే దయ. 3 విషయాలు చెప్పారు. నామే రుచి, జీవేరే దయ, వైష్ణవ సేవ. ఇవి 3 అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమిటి? నామే రుచి, భగవంతు నామము యందు ఒక రుచి అన్నమాట, ఒక ఇంట్రెస్ట్. భగవత్ నామం వినాలి, చెయ్యాలి, భగవత్ కీర్తన అనుకోండి, నామం అనుకోండి, చెయ్యాలి అనే ఒక ఉద్దేశ్యం ఏదైతే ఉందో ఇది ఒకటి. నామే రుచి. రెండోది వైష్ణవ సేవ, భక్తులు సేవ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చింది కదండి సాంగత్యం అనేది. భక్తుల సాంగత్యం, భక్తులు సేవ చేయాలి, భక్తుల సాంగత్యం ఉండాలి అన్న కోరిక అన్నమాట. ఏమండి? సో వైష్ణవ సేవ. మూడోది ఏమన్నారు? జీవేరే దయ. సో ఎప్పుడైతే భక్తుడు మనకి ఇది ఆటోమేటిక్గా అవుతుంది, ఎవరికైనా సరే అవుతుందండి. మన హృదయం పవిత్రం అయ్యే కొద్దీ మనలో దయాభావం అనేది పెరుగుతుంది. ఇప్పుడు తామసికంగా ఉన్నారనుకోండి, ఇప్పుడు మత్స్య మాంసాలు తింటూ అలా చేస్తున్నారనుకోండి, హృదయం అనేది కఠినం అయిపోతుంది, దయాభావం అనేది చనిపోతుంది. సో ఎవరికేమవుతుంది? ఇప్పుడు అది భక్తికి అనుకూలం కాదు. ఇప్పుడు ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. భక్తి అనేది చాలా సటిల్, వెరీ ఫైన్ ఎలిమెంట్ అన్నమాట. నేను ఇప్పుడు మొన్న ఎవరో చెప్పారు, జస్ట్ ఒక చిన్న డైవర్షన్, కానీ ఈ మాట చెప్తాను చూడండి. చాలా ఫిలంథ్రఫిస్ట్ ఉన్నారనమాట. పెడతారు, ఇక్కడ చాలా లేక్స్ ఉన్నాయి, లేక్స్కి వెళ్ళి కార్పొరేట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. లేక్స్కి వెళ్తారు, లేక్స్ అంతా క్లీన్ చేస్తారు. అక్కడ ఉన్న ఏంటది, అక్కడ జీవరాశులకి రక్షిస్తారనమాట. లేకపోతే రోడ్డు మీద ఏదైనా కుక్కకి కాలికి దెబ్బ తగిలిపోతే దాన్ని తీసుకెళ్ళి బ్లూ క్రాస్ లో ఇవ్వడం, ఇలాంటి చాలా పనులు చేస్తుంటారు. బోల్డ్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చేస్తుంటాయి ఇవి. నేను ఒకసారి పెద్ద ఇలా ఒక డిస్కషన్ ఒకటి జరిగిందండి, అక్కడికి వెళ్ళాను. సో వాళ్ళు చెప్తున్న ప్రకారంగా వింటే అబ్బా ఎంత దయ చూపిస్తున్నాడే మనిషి అనిపించింది. సో మామూలుగా అడిగాను, మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటే అన్ని రకాల నాన్ వెజిటేరియన్ తింటాను అన్నాడు. అదేమిటయ్యా బాబు, ఇటుపక్క ఏమో కుక్కల్ని రక్షిస్తున్నావు, అటుపక్కలేమో చంపుకుని తినేస్తున్నావు అంటే. ఇప్పుడు ఇప్పుడు విషయం అర్థం చేసుకోండి. నిజమైన దయ ఎప్పుడు వస్తుంది అంటే హృదయం అనేది సాఫ్ట్ అవ్వాలన్నమాట. అప్పుడే భక్తి దయ అనేది ప్రవేశిస్తుంది. లేకపోతే అది మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు ఒక చోట చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే రాక్షసులు కొన్నిసార్లు దాన ధర్మాలు చేస్తారు. కొన్ని శ్లోకం సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు. దాన ధర్మాలు చేస్తారు, ఈ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు? ఆ అహంకారం చూపించుకోవడానికే. మీకు అర్థమైందా అండి? సో ఇట్స్ ఆల్ ఎక్స్టర్నల్. భక్తి అనేది భక్తిలో దేర్ ఈస్ నో షో. భౌతిక షో అనేది ఏదైనా సరే భక్తికి సంబంధం లేదు. అది కంప్లీట్లీ ఎక్స్టర్నల్ అన్నమాట. ఏమండి? భక్తి అనేది కంప్లీట్లీ ఇంటర్నల్. ఓకే. సో హృదయం అనేది ఎప్పుడైతే సాఫ్ట్ అవుతుందో అప్పుడే భక్తి అనేది పాసిబుల్. ఏమండి? సో ఈ మాట అంతా ఎందుకు చెప్పాను అంటే, చైతన్య మహాప్రభు అనుకోండి, భక్తులు అనుకోండి, ప్రభుపాద్ గారు అనుకోండి, వీళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడ్డారు అన్నది మనకు అర్థం. ఎందుకు అంటే అందరికీ ఉపయోగపడాలి, అందరికీ కృష్ణ భక్తి రావాలి, అందరూ ఆనందించాలి. మన సంస్కృతి అంత గొప్ప సంస్కృతి
ఎక్కడా ఉండదండి. ఇప్పుడు వేదిక్ సిస్టమ్‌లో ఒక మాట చెప్తారు. ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు లోకా సమస్తా సుఖినో భవంతు అంటాడు. ఈ మాట మీరు నిజంగా మనస్సులో ఆలోచించడానికి ప్రయత్నించండి. నిజంగా కనుక మీ మనసులో భావం వచ్చిందనుకోండి, జగతంతా కూడా అందరూ కూడా సుఖంగా ఉండాలి అన్న భావం అనేది అతి చాలా గొప్ప భావం అన్నమాట. ఏవండీ? సో, అలాగా ఈ ప్రభుపాద్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోటి వాళ్ళకెంత కష్టమొచ్చినా కూడా, ఇబ్బంది పడినా కూడా వాళ్ళు మిగతా వాళ్ళ కోసం చేశారన్నమాట. ఏవండీ? ఓకే. సో, ఎనీ క్వెషన్స్, ఎనీ పాయింట్స్ ఫర్ డిస్కషన్? హరే కృష్ణ ప్రభు. అమాతి. ఇప్పుడు మనకి సాంగత్యంలో ఉన్నప్పుడు మనకి ఇంకా సేవ చేయాలని కానీ, ఏదైనా ఒక కోరిక లేకపోతే ఒక డిస్కషన్ మీద ఆశ వస్తుంది. కానీ అది అంటే ఇవాళ ఒక పని స్టార్ట్ చేశామంటే రేపు వేరే వాళ్ళు ఇంకో పని చేస్తే మళ్ళీ మనసు దాని మీదకెళ్ళిపోతుంది. అయ్యో! ఇది కాకుండా అది చేసుంటే బావుండేది. లేకపోతే ఒకటి చదువుతూ ఉంటాము. దాన్ని వదిలేసేసి ఇంకొకటి చదివితే బావుండేది. అలా డిఫరెంట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకళ్ళని చూసి లేకపోతే వీళ్ళు చేసేది కాకుండా వాళ్ళు చేద్దాము. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా దా దానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఓకే. సో, ఒక రకంగా అండి ప్రతి వాళ్ళకి, వాళ్ళకి ఇష్టమైన ఒక ఆహ్, రసము అనేది ఉంటుంది. అంటే ఒక స్పెసిఫిక్ ఒకళ్ళకి సంగీతం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకళ్ళకి ఆహ్, ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఏ ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు. మనం ఏంటంటే మనకి కొంచెం టైం పడుతుంది. నాకేది ఇంట్రెస్టు ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైనది నాలో ఒక సిన్సియర్ డిజైర్ టు అండర్‌స్టాండ్ ది ట్రూత్. నేను స్ నా నాకు నేను సత్యం ఉండాలి. నేను బయట వాళ్ళతో ఎలా మాట్లాడినా పర్వాలేదు. నన్ను నేను మోసం చేసుకోకూడదు. ఏవండీ? నాలో నిజమైన కోరిక ఉండాలన్నమాట. నాకు సత్యం అర్థం కావాలి. కృష్ణుడు అర్థం కావాలి. కృష్ణ భక్తి నాకు రావాలి. అన్నది ఒకడు చూపించుకోవడానికి కాదు. నాలో నిజమైన ఆ భావం ఉండాలి. ఏవండీ? ఎప్పుడైతే యూ హావ్ ద సిన్సియర్ డిజైర్ దెన్ యూ విల్ కమ్ టు ది రైట్ థింగ్, రైట్ పాత్, రైట్ అసోసియేషన్, రైట్ గైడెన్స్. ఆటోమేటిక్‌గా అవుతుంది. అనొచ్చు మనం. మనకు వేరే దారిలోకి వెళితే ఏమవుతుంది? వెళితే కొన్ని రోజుల తర్వాత నీకే నచ్చదింకక్కడ. ఎందుకంటే అది నువ్వు కోరుకోవట్లేదు. సో, కొంచెం కాలం అయ్యేప్పటికి నీకు నీకు నచ్చదు. వదిలేస్తావది. ఎందుకు? నువ్వు వేరే కోరుకుంటున్నావు. సో, ఇంకో చోటుకెళ్తావు. ఈ సెర్చింగ్ అనేది ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఇట్ విల్ గో త్రూ. కానీ మీరు సిన్సియర్‌గా నీకేం కావాలి అనేది క్లారిటీ మనకు ఉండాలన్నమాట. మనకెప్పుడైతే సిన్సియారిటీ ఉందో, మనం ఆటోమేటిక్‌గా వి విల్ రీచ్ టు ఎ పాయింట్ వేర్ అదే ఇప్పుడు మీరు చూడండి. ఇదే ఉపదేశామృతాల్లో చివరికి చెప్తాడన్నమాట లాస్ట్‌లో. భక్తుడు తన యొక్క తన యొక్క రిలేషన్‌షిప్ ప్రకారంగా, తన యొక్క భావం ప్రకారంగా అటువంటి భక్తులని అనుసరించాలి అని చెప్పి చివరి శ్లోకాల్లో వస్తాయి. బృందావనంలో ఎవరైతే కృష్ణ భక్తులు ఆ భావంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో గోపికలు అనండి, గోపబాలులు అనండి, ఆవులనండి, చెట్లనండి అక్కడ రకరకాలున్నాయి. అందరూ కూడా చిన్మయులు వాళ్ళు. సో, ఏ భావమైతే నాకు చాలా కనెక్టెడ్ అనిపిస్తుందో, ఏదైతే నాకు నాకు ఏదైతే నా ఆటోమేటికల్లీ నాకు ఒక కనెక్షన్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకు? నేచురల్‌గా నాకు ఆ భావం ఉంది. అది వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది. నాకు చాలా అట్రాక్షన్ వస్తుందన్నమాట వాళ్ళంటే. సో, అటువంటి భక్తుల యొక్క వాళ్ళని అనుసరించాలి. ఆ భావంలో వాళ్ళ గురించి చదవడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళ భావంలో ఉండడం, వాళ్ళలా సేవ చేయడం అని చెప్పి చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఇదంతా చెప్పాల్సింది ఏంటి అంటే, సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇది కరెక్టా అని కాదు అక్కడ విషయం. మనలో ఉన్న డిజైర్ అనేది ప్యూర్‌గా ఉండాలి. మనం ప్యూరిఫై అవుతూ ఉండాలి. మనలో ఉన్న డిజైర్ అనేది ప్యూర్ డిజైర్ ఉండాలి. ఎంతల్లా మనకి ప్యూర్ డిజైర్ అయితే మనకి ఏది కావాలో, ఏది అక్కర్లేదో మనమే దాన్ని ఆటోమేటిక్‌గా తీసుకుంటాం లేకపోతే వదిలేస్తాం. చివరికి ఒక పాయింట్‌కొస్తాం. ఏదైతే ఇంకా దాన్ని వదిలేయడం ఉండదు.
దట్ కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. అలా. సేవల్లో అనేక రకాల సేవలున్నాయి. అంటే అనేక రకాల సేవలు కూడా చేయొచ్చు. ఏవండి? సో, అలా. ఇప్పుడు డస్ ఇట్ మేక్ సెన్స్? అర్థమైందా అండి? అదే క్లియరేనా? ఆ! అర్థమైంది. అర్థమైంది. ఓకే. వేరే ఎనీ అదర్ క్వెషన్స్? ఓకే. సో, ఇప్పుడు ఇఫ్ నో మోర్ క్వెషన్స్ దెన్ మనం అందరం కలిసి ఇప్పుడు ఇది ఒకటండి. 14వ తారీఖు చైతన్య మహాప్రభు యొక్క ఆహ్, వచ్చే శుక్రవారం అన్నమాట. చైతన్య మహాప్రభు గౌర పూర్ణిమ అంటారు. మహాప్రభు యొక్క అపియరెన్స్ డే. చైతన్య మహాప్రభు యొక్క ఆహ్, అంటే అనుగ్రహం మనకి చాలా ముఖ్యము. కృష్ణ భక్తి అంటే చైతన్య మహాప్రభువే. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోకపోతే ఈ మాధుర్య రసం ఏదైతే ఉందో, కృష్ణ ప్రీతి ఇప్పుడు గౌరవము, భక్తి మిగతా చోట కూడా ఉంది. మిగతా సాంప్రదాయాల్లో కూడా ఉన్నాయి. కానీ కృష్ణ ప్రేమ అనేది కేవలము చైతన్య మహాప్రభు చూపించిన దారి మాత్రమే. ఏవండి? అది కూడా అతను స్వయం అందుకనే స్పెషల్‌గా అతనొచ్చారనమాట. జనాలకి ఇది పంచిపెట్టాలి అని చెప్పి అనే భావంతో వచ్చారు. అందుకనే చైతన్య మహాప్రభుకి ఇంకో శ్లోకం చెప్తారు. ఏమిటో చెప్తున్నా చూడండి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః అన్నారు. యాక్చువల్లీ నేను ఎన్ని శ్లోకాలు విన్నానో దాంట్లో ఇద్దరికి ఇలా మాట చెప్పారు. ఒకటి తులసీదేవికి చెప్పారు. ఒకటి చైతన్య మహాప్రభుకి చెప్పారు. తులసి శ్లోకంలో కూడా వస్తుంది. ఏమిటి అంటే ఆహ్, ఆహ్, బృందాయ తులసి దేవ్యాయ ప్రియాయ కేశవస్య చ. విష్ణు భక్తి అనండి, కృష్ణ భక్తి అనండి. కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవ్రతే నమో నమః అని చెప్పి తులసీదేవికి వస్తుంది. అంటే కృష్ణ భక్తిని ఎవరైతే ఇవ్వగలుగుతారో అది ఎవరికి చెప్పారండి? తులసీదేవికి చెప్పారు. అలాగే చైతన్య మహాప్రభు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఎవరైతే కృష్ణ ప్రేమని ఇవ్వగలుగుతాడో అటువంటి వాడు చైతన్య మహాప్రభు. ఏవండి? సో, అందుకని చైతన్య మహాప్రభు యొక్క అపియరెన్స్ డే వస్తోంది 14వ తారీఖు. సో, కుదిరినంత వరకు మీరు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా పక్కన ఇస్కాన్ గుడి ఉంటే మీరు ఆహ్, కుదిరితే గనక గౌర పూర్ణిమ రోజు మీరు వెళ్లి దర్శనం చేసుకోండి. ఏవండి? ఓకే. సో, నమో మహావదన్యాయ సారీ ఆహ్, నం ఆహ్, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की జై. శ్రీల ప్రభుపాద की జై. గురుదేవ్ की జై. ఆ రికార్డింగ్ స్టాప్ చేయాలా? ఉండు ఒకసారి.